ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ట్రూత్ ఇన్ హోప్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము తెలుగులో ఈ యొక్క బైబిల్కి చెప్పబడిన అంత్య దినాల గురించి ఈ యొక్క పోడ్కాస్ట్ని మేము ప్రారంభిస్తున్నాము. ఇది నాకు చాలా సంతోషమైనది. ఈరోజు ఈ తెలుగులో మన మొదటి పోడ్కాస్ట్. ఇది చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే మన మధ్యలో చాలా ప్రత్యేకమైన అతిథులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే పాస్టర్ రెవరెండ్ పి విజయ కుమార్ గారు. పాస్టర్ విజయ కుమార్ గారు, ఈ యొక్క ట్రూత్ ఇన్ హోప్ కార్యక్రమానికి మీకు స్వాగతం. థ్యాంక్ యూ మళ్ళీ నన్ను ఈ యొక్క ట్రూత్ ఇన్ హోప్ బ్రాడ్కాస్ట్ కు ఆహ్వానించినందుకు, ఈ తెలుగు ప్రోగ్రామ్ కు నన్ను ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు ఇలాగా ఈ యొక్క తెలుగు ప్రోగ్రామ్ ను ప్రారంభించినందుకు కూడా నాకు చాలా సంతోషం. ఎందుకంటే తెలుగు ప్రజలు కూడా నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పోడ్కాస్ట్ వింటే చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా సంతోషం పాస్టర్. సో పాస్టర్ గారు, ఈరోజు ఈ సంఘానికి ఏ యొక్క సందేశాన్ని మీరు ఇస్తారు, లేకపోతే అంత్య దినాన్ని గురించి ఏ యొక్క ఒక హెచ్చరిక ఇచ్చేదానికి మీరు ఆశపడతారు? చాలా సంతోషం మళ్ళీ. బైబిల్లో మనం ఇప్పుడు ఏం చూసుకున్నా కానీ వాక్య ఆధారంలోనే మనం మాట్లాడుతున్నాం. వాక్యం ఏం చెప్తుందో దాన్ని మాత్రమే మనం చూస్తుంటున్నాం. బైబిల్లో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు ఇలా చెప్తా వచ్చినాడు. ఏమని రాయబడిందంటే అక్కడ అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని లేఖనంలో బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క రాకడ, ఈ ప్రత్యేకంగా ఈ విషయం యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ఇక్కడ బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు యొక్క రాకడ చాలా మంది ఏం చెప్తుంటారంటే యేసుక్రీస్తు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడని కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆ సంఘము అప్పుడెత్తబడుతుంది ఇప్పుడెత్తబడుతుంది అని కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. దయచేసి ఒక విషయాన్ని గమనించండి. ప్రభు రాకడ అతి త్వరలో రాబోతుంది. రాకడలో మనమందరం కూడా ఖచ్చితంగా ఎత్తబడతాం. ప్రభు రాకడ వచ్చేది సత్యం, సంఘము ఎత్తబడేది సత్యం. కాబట్టి సంఘముగా మనం సిద్ధపడాలి. ఒక విషయాన్ని మనం మనం కొన్ని విషయాలను మనం ధ్యానించుకున్న ముందు, సంఘము శ్రమలలో ఉండదు, శ్రమల కంటే ముందే ఎత్తబడుతుంది అని మనం కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం వాక్యానుసారంగా. అది విషయాన్ని గమనించి సంఘము ఈ వాక్యంలో రాయబడింది. మనం చదువుకున్న వాక్య ప్రకారంగానే, ఎందుకంటే ఆ దినాన్ని గురించి ఆ గడియను గురించి తండ్రికి మాత్రమే తెలుసు. అక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే క్రీస్తును కలుసుకోవడానికి, అనగా సంఘము క్రీస్తుతో కూడా ఎత్తబడడానికి ఆ రోజు లేదా ఆ గడియ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అందువల్ల విశ్వాసులుగా మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా సీరియస్ గా తీసుకోవాలి. చాలా సీరియస్ గా తీసుకొని తర్వాత దేవుని యొక్క వాక్యం చదవడంలో, అనగా బైబిల్ చదవడంలో కానీ, ప్రార్థనలో కానీ, విశ్వాసములో మనము బలంగా కొనసాగిస్తూ, తర్వాత దేవునితో క్రైస్తవ సంఘముగా దేవునితో మనం సహవాసము కలిగి మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవితాన్ని ఒక నిబద్ధతతో కూడుకున్న విషయంలో మనం ముందుకు నడిపించబడితే ఖచ్చితంగా ప్రభు రాకడలో మనం సిద్ధంగా ఉంటాం. రాకడు కొరకు ఎత్తబడే వారంగా మనం ఉంటాం. ఎస్ పాస్టర్, టోటల్ గా మీరు కరెక్ట్ గా చెప్పినారు. చాలా సంతోషం పాస్టర్. పాస్టర్ గారు, ఇప్పుడు నేను ఇంకొక వాక్యాన్ని చదువుతున్నాను బైబిల్లో. ఓకే, బైబిల్ ఏం చెప్తుందంటే ఇబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుచుటకు ఒకరికొకడు పురికొల్పవలనని ఆలోచింతును. పాస్టర్ గారు, ఇక్కడ ఏం చెప్తా ఉందంటే ఆ యొక్క రోజు దగ్గర అవుతున్నప్పుడు మీరు ఇంకా దీన్ని ఎక్కువ చేయండి. అంటే సంఘముగా చేర్చుకునేది, సహవాసముగా మీరు ఆరాధించేది ఎక్కువగా చేయమని ఇక్కడ సలహా ఇస్తా ఉంది బైబిల్లో. దీని గురించి మీ యొక్క ఆలోచన ఏమంటే పాస్టర్? మళ్ళీ ఇది నిజమే, సత్యం. మీరు ఇద్దరు చెప్పిన ఆ మాటలు
చాలా అద్భుతమైన మంచి రెఫరెన్స్ మీరు చూపించినారు. అది నిజమే. కానీ చాలా మంది క్రైస్తవులు ఈ దినాలలో ఆ సంఘానికి అనగా చర్చ్‌కి రావడానికి చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో ఎలాగ ఉందంటే పరిస్థితులు, చాలా మంది విశ్వాసము చల్లారిపోతూ, చాలా మంది నులువెచ్చని స్థితిలోకి వెళుతూ ఎలాగున్నారంటే దేవుని మందిరానికి రావడానికి నిర్లక్ష్యముతో ఉన్నారు. కొంతమంది తమ జీవితాల్లో అన్ని బాగున్నప్పుడు మాత్రమే చర్చకు వస్తారు. ఇంకొక గ్రూప్ మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎలాగుంటారంటే, కొంతమంది వారి జీవితంలో కష్టాలు, సమస్యలు లేదా ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే చర్చకు వస్తారు. కొన్ని కొన్ని ఇలాగా కానీ ఇలాగ రావడం సరైన పద్ధతి కాదు. ఏ పరిస్థితుల్లో అయినా, సంతోషములో అయినా, బాధల్లో అయినా మనం చర్చికి అనగా సంఘానికి రావాలి. ఎందుకనగా ఇది సత్యం. ఎందుకంటే దేవుడు మన నిజమైన ఆధారమును, సమాధానమును మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనమందరం కలిసి వచ్చినప్పుడు పాటలు పాడుతూ, స్తోత్రం చెల్లిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, సహవాసములో, ఐక్యతలో మనం ముందుకు నడిపించబడాలి. ఇక్కడ నేను ఒక రిఫరెన్స్ మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, ఆది అపోస్తలులు అనగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు కానీ, ఆది అపోస్తలులు బైబిల్‌లో అక్కడ రాయబడిన వచనం ఏమంటే, వారందరూ కలిసి వారు అనుదినము దేవుని స్తుతించేందుకు వారు అపోస్తలుల బోధ యందును, వారు సహవాసం యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారని బైబిల్ రాయబడింది. సంఘము కూడా కష్ట సమయాలలో, బాధల్లో కాబట్టి బైబిల్లో మనం చెప్పినట్టుగా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటూ, వాక్య ప్రకారంగా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వస్తూ, సంఘము ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడే వారముగా మనం ఉండాలి. అలాంటి ఆత్మీయతలో సంఘం ముందుకు నడిపించబడితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఎస్ పాస్టర్, టోటలీ అగ్రీ. అవును పాస్టర్, మీరు కరెక్ట్‌గా చెప్పినారు. ఏమంటే సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే చర్చ్‌కి రాకుండా, లేకపోతే బాధల్లో ఉన్నప్పుడు మాత్రమే చర్చికి రాకుండా, అన్ని పరిస్థితులు కూడా మేము చర్చికి రావాలి. అది ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలి చర్చికొచ్చేది. ఎందుకంటే మేము అవునవును. అంత్య దినానంలో ఉన్నామని మీరు చాలా స్పష్టంగా చెప్పినారు. చాలా సంతోషం పాస్టర్. ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఏమంటే మేము చర్చికొచ్చేది దర్శనం కోసం రాము. కరెక్ట్ కదా పాస్టర్? అవును. ఎందుకంటే మేము చర్చికొచ్చేది దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం. ఎందుకంటే చాలా మందులు, లేకపోతే నా యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఒక యేసుక్రీస్తుని నమ్ముకునే ముందు, నేను హిందూగా ఉన్నప్పుడు నేను టెంపుల్‌కి పోయేటప్పుడు దర్శనానికి పోతా ఉంటిని. ఓకే. అయితే అదే పద్ధతిని మేము ఫాలో చేయము. మేము ఈ పొద్దు చర్చికొచ్చేది దర్శనం కోసం కాదు, లేకపోతే ఉత్త ఆశీర్వాదం కోసం మేము రాము. మేము ఈ పొద్దు క్రైస్తవుగా ఉన్నప్పుడు మేము చర్చికి ఎందుకు వస్తున్నామంటే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాము. అది మాత్రం కాకుండా దేవుని నుంచి మేము మంచిది కానీ, లేకపోతే మా యొక్క ప్రార్థనను కానీ ఆయన ముందు చెప్పేదానికి మేము వస్తున్నాము. పాస్టర్, దీన్ని గురించి మీరు ఎలాగా మాకి స్పష్టం చేస్తారు? క్రైస్తవ జీవితం అంటే ఒక ట్రెడిషనల్ జీవితం కాదండి. ఇంతవరకు సహోదరుడు మళ్ళీ చెప్పినట్టుగా ఆయన యేసుక్రీస్తును నమ్ముకోక ముందు హైందవుడిగా ఉన్నాడు. హైందవుడిగా ఉన్నప్పుడు ఆయన ఏదో గుడికి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఏదో దర్శనం కోసమని వెళ్ళి వస్తూ ఉంటున్నాం అనమాట. కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. క్రైస్తవ జీవితం అనేది దేవుడితో సహవాసంతో కూడుకున్న జీవితం. దేవునితో సహవాసం కావాలి, సంఘముతో సహవాసం కావాలి. మనం ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించడానికి చర్చకు వస్తున్నాం. తర్వాత మన పాపాలు క్షమించబడాలంటే మనకు మధ్యవర్తి అవసరం లేదు. నేరుగా మనకు యేసుక్రీస్తుతో మనకు సంబంధము దేవుడు ఏర్పాటు చేసినాడు. కాబట్టి డైరెక్ట్ గా మనము దేవుని దగ్గరగానే మన పాపాలన్నీ చెప్పుకోవచ్చు. మనకు ఒక చక్కని అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఈ పాప క్షమాపణ విషయంలో కానీ, మన ప్రార్థనలో కానీ, మన విశ్వాసములో కానీ
లేకపోతే సహవాసములో కానీ మనం ఎదుగునట్లుగా ప్రత్యేకంగా మనం ఏమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన నా దేవుడు వింటాడు, నా పాపను క్షమిస్తాడు, నా సమస్య నుంచి విడిపిస్తాడనే విశ్వాసముతో నమ్మకముతో మనమందరం కూడా దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. మనము దేవుని సంఘానికి వెళ్ళేది అనగా చర్చికి వెళ్ళేది దేని కొరకు మనం వెళ్తున్నామంటే ఏదో మనమును కనపరుచుకొని కాదు, అటెండెన్స్ కోసం కాదు, లేకపోతే పాస్టర్ను చూసి పాస్టర్ను దర్శనం చేసుకునే కాదు మనం వెళ్ళేది దేవుని మందిరానికి. దేవుని మందిరానికి మనం వెళుతున్నాం, ఎందుకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనం దేవుని ఆరాధించేందుకు. అది ఆరాధన కూడా మామూలు కాదు, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేందుకు, వాక్యాన్ని ధ్యానించేందుకు, వాక్యాన్ని వినేందుకు, ప్రార్థన చేసుకునేందుకు, తర్వాత సంఘముతో సహవాసం చేసేందుకు మాత్రమే మనం దేవుని సన్నిధికి మనం వెళ్తున్నాం. ప్రైజ్ గాడ్. అవును పాస్టర్, కరెక్ట్ గా చెప్తున్నారు మీరు. చాలా సంతోషము డియర్ పాస్టర్ గారు, చాలా సంతోషము మీరు ఈ పోడ్కాస్ట్కి వచ్చి అనేక విషయాల్ని మాకి మీ యొక్క అనుభవాల నుంచి, అది మాత్రం కాకుండా దేవుని వాక్యము ద్వారా మనకి నేర్పించినారు. మీ సాక్ష్యము ద్వారా, మీ కుటుంబ సాక్ష్యము ద్వారా, మీ యొక్క చర్చ్ సాక్ష్యము ద్వారా మాకు చాలా ప్రోత్సాహమైంది. అది మాత్రం కాకుండా చాలా విలువైన అనుభవాలని కూడా మా ముందు మీరు షేర్ చేసుకున్నారు. డియర్ పాస్టర్ గారు, చాలా సంతోషము. ఒకవేళ క్రీస్తు యొక్క రాకడము ఆలస్యం అయితే, లేకపోతే సంఘముగా ఎత్తబడేది కూడా ఆలస్యం అయితే, మీతో నేను ఇంకా ఫ్యూచర్లో చాలా పోడ్కాస్ట్ చేసేదానికి నేను ప్రార్థిస్తాను కూడా. పాస్టర్ గారు, ఇప్పుడు చివరికి మీ యొక్క ఆలోచనలు లేకపోతే మీ యొక్క సలహాలు ఏమైనా ఇచ్చేదానికి ఆలోచిస్తారా? తప్పకుండా మళ్ళీ షూర్. మొదటిగా ప్రేమైన వీక్షకులారా, ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ప్రేమైన వీక్షకులారా, ప్రత్యేకంగా నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను. మా ప్రియ సహోదరుడు మళ్ళీ ఆయనకు తెలుగు సరిగా రాదు. ఈ పాడ్కాస్ట్లో ఏమన్నా తప్పులు తెలుగులో మళ్ళీ మాట్లాడినా కానీ, నేను మాట్లాడినా కానీ దయచేసి క్షమించండి. అలాగే బ్రదర్ మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఈ యొక్క పాడ్కాస్ట్ ఆహ్వానించినందుకు, తర్వాత మీతో కలిసి కొన్ని విషయాలను పంచుకొని ఇలాగా ముందుకు నడిపించేందుకు ఒక చక్కని అవకాశం నాకు ఇచ్చినారు. చాలా సంతోషం. నేనేమో కోరుకుంటున్నా అంటే బ్రదర్ మళ్ళీ ఈ యొక్క తెలుగు ఈ యొక్క ప్రోగ్రామ్ని, ఈ యొక్క పాడ్కాస్ట్ని మీరు ఇలాగే కొనసాగింప చేయండి. ఎందుకంటే ఇది తెలుగు, నేను ఇంతకు చెప్పినాను 130 దేశాలలో ఈ తెలుగు పాట విన్నారని. అంటే ఈ తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచించే. కాబట్టి ఈ తెలుగు ప్రోగ్రామ్ను ఆఫ్ చేయొద్దు, మీరు కంటిన్యూ చేయండి. ఇంగ్లీష్లో చేస్తున్నారు, కన్నడలో చేస్తున్నారు, తెలుగు కూడా చేస్తున్నారు. అయితే ఈ మొదటి ఈ పాడ్కాస్ట్ని దయచేసి దేవునికి స్తోత్రం, దీన్ని ఇలాగే కొనసాగిస్తే చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంచి విషయాలు, ప్రత్యేకంగా ప్రభు రాకడ విషయాల గురించి. ఎందుకంటే సంఘం ఈ దినాలలో, ఈ అంత్య దినాల్లో ఉంది, చివరి దినాల్లో ఉన్నాము, కడవరి దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. కాబట్టి సంఘం యొక్క సిద్ధపాటు కొరకు, సంఘము ఎత్తబడేందుకు, ప్రభు రాకడ కొరకు సంఘము సిద్ధపడాలని, ప్రభు యొక్క రాకడ కొరకు పెండు కుమార్తె సంఘముగా ఎత్తబడేందుకు ఇది చాలా అవసరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇలాగ కొనసాగిస్తే చాలా బాగుంటుంది. మీరు కొనసాగిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. దీని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయంలో మీరు ముందుకు నడిపించబడాలి. తప్పకుండా పాస్టర్, మీరు చాలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు కూడా చాలా ఎంకరేజ్ అవుతా ఉంది, ప్రోత్సాహం అవుతా ఉంది. తప్పకుండా నేను ఈ తెలుగు పోడ్కాస్ట్ని కంటిన్యూ చేస్తాను. నేను ఎక్కడ కూడా ఆపును. ఎందుకంటే మాకు తెలియదు ఎప్పుడు సంఘముగా మేము ఎత్తపడతాం, మాకు తెలియదు. కాబట్టి దీన్ని యొక్క విజన్ని నేను కంటిన్యూ చేస్తాను. చాలా సంతోషం పాస్టర్, మీరు కూడా వచ్చి మీ యొక్క విలువైన సమయాన్ని ఈరోజు ఈ పోడ్కాస్ట్కి మీరు ఇచ్చి, అప్పుడే నేను చెప్పినట్లు ఈ యొక్క మొదట పోడ్కాస్ట్ మీ ద్వారానే నేను స్టార్ట్ చేయాలని అనుకున్న రీతిగా మీరు టైం ఇచ్చి మీ స్కెడ్యూల్లో అడ్జస్ట్ చేసుకొని, నేను పోయిన వారమే మీ దగ్గర మాట్లాడినాను పాస్టర్ గారు, ఇలాగ మీ దగ్గర పోడ్కాస్ట్ చేయాలంటే ఓకే మళ్ళీ ఇమీడియట్గా చేస్తామని మీరు ఇలాగా సడన్గా అలాగే అప్పుడప్పుడే మీరు టైం ఇచ్చేసి, నేను అప్పుడప్పుడే ఈ యొక్క మేమంతా తయారు చేసుకొని, దేవుడు కూడా మమ్మల్ని ఈ యొక్క జయప్రదముగా ఈ యొక్క పోడ్కాస్ట్ని ఈరోజు నడిపించినాడు. కాబట్టి దేవుని కూడా స్తోత్రము. సో ప్రియ స్నేహితులారా, మీకు కూడా ఈ సమయాన్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమం చూసినందుకు చాలా సంతోషము. ఇంకా వచ్చే రోజుల్లో కూడా నేను ఇంకా చాలా మంది తెలుగు పాస్టర్ల ద్వారా వాళ్ళ యొక్క అనుభవము,
అది మాత్రం కాకుండా ఈ యొక్క అంత్యకాల దినంలో సంఘముగా మేము ఎలాగ సిద్ధపడాలి అనే విషయం గురించి నేను చాలా విషయాన్ని తీసుకుని వచ్చేదానికి ప్రయత్నిస్తాను. సో చాలా సంతోషంగా డియర్ పాస్టర్ గారు ఇంకొకసారి చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ. ప్రియ స్నేహితులారా, వచ్చే రోజుల్లో మళ్ళా నేను ఈ యొక్క తెలుగు పోడ్కాస్ట్ ద్వారా మిమ్మల్ని అందరినీ నేను కలుసుకుంటాను. ప్రైజ్ లార్డ్.